నిన్న చెన్నూరు మున్సిపాలిటీలో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ కౌన్సిల్ సమావేశం రసాభాసై కౌన్సిలర్లు అంతా ముప్పెడ దాడిలాగా అక్కడ ఉన్న కమిషనర్ పైకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కమిషనర్ మురళీకృష్ణ గారి పైన గత నెల రోజులుగా ఆయన పోయిన నెల 27 తారీఖు అక్టోబర్ 27 తారీఖు తర్వాత చెన్నూరుకు వెళ్ళడం జరిగింది. నిన్న 27 తారీఖు వరకు కేవలం నెల రోజుల లోపలనే తీవ్ర వ్యతిరేకత మూతగట్టుకున్నారు. అసలు ఏంది విషయం ఏందో లోతుగా చూద్దాం. మున్సిపల్ సాధారణ సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న పాలకవర్గ సభ్యులు. చెన్నూరు పురపాలక సంఘంలో బుధవారం జరిగిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని పాలకవర్గ సభ్యులు బహిష్కరించారు. పురపాలక కమిషనర్ మురళీకృష్ణ వివరిస్తున్న తీరును నిరసిస్తూ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి పాలకవర్గ సభ్యులంతా నిరసన తెలిపారు. నెల రోజుల క్రితమే ఇక్కడికి బదిలీపై వచ్చిన కమిషనర్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపించారు. తమతో ఏ అంశం చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రోటోకాల్ సైతం పాటించకుండా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యవహార శైలి స్థానిక ప్రజలకు సైతం ఇబ్బంది కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. కమిషనరు ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కుమార్ దీపక్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పురపాలిక చైర్పర్సన్ అర్చనా గిల్లా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఉన్న కమిషనర్కు ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్కు ఎందుకు ఇబ్బందికరంగా ఉన్నదంటే ప్రజలకు వ్యతిరేకంగా కమిషనర్ నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పోయినాక అక్కడ పోయినాక వారం 10 రోజులకే ఏదైతే 190 నుంచి 200 నీటి బోర్లు ఉన్నాయి దానికి సంబంధించిన స్టాండర్లకు కమిషనర్ గారు సిబ్బందితోటి తాళాలు వేయించారు. గతంలో ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఆ తాళాలు తెప్పించారు. మొన్న ఈ మధ్య వారం రోజుల క్రితం కూడా అసలే మాకు నీళ్లు రావడం లేదు, మిషన్ బయట నీళ్ళు రావడం లేదు, బోర్లకు తాళాలు వేస్తే ఎట్లా సార్, మాకు ఒక గోలెం నీళ్లు కనీసం ఒక 100 లీటర్ల నీళ్ళు కూడా ఇస్తలేరు కదా, ఏం పాపం చేసినాం సార్, గత 60 సంవత్సరాలు లేని చరిత్రను తెలంగాణలో చెన్నూరులో మాకు చూపించి కత్తాన్లు ఇంతమంది కమిషనర్లు పనిచేసినా కానీ ఇట్లా గోస ఉచ్చుకోలే, నువ్వు పాపం దక్కుతానే ఆడవాళ్ళు ఏం చేసినంటే ఇంకా ఆయనను గోడకేసి ఉతకలేక బట్టలను తీసుకెళ్ళి అక్కడ నీళ్ళతోటి గోడకేసి అక్కడ బండకేసి ఉతికిండ్లు. అంటే దాని అర్థమైంది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వ ఆఫీస్కు వెళ్ళి మహిళలు బట్టలను బండకేసి బాధిల్లు అని అంటే, అరే బాబు నిన్ను బండకేసి బాధలేకపోతున్నాం, ఈ బట్టల్ని బండకేసి బాధుతున్నాం, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోరా బాబు అని చెప్పి అక్కడ మహిళలు నిరసన వ్యక్తం చేసింది. అది అయిపోయినాక వెంటనే నిన్న కౌన్సిల్ తీర్మానంలో కూడా ఇష్టారాజ్యంగా అన్ని జనరల్ బాడీ ఎజెండాలో పెట్టినట. దాంతోపాటు మున్సిపాలిటీలో గత 60 సంవత్సరాలు అంటే గత కొద్ది రోజుల నుంచి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ వాళ్ళ వయసు 60 సంవత్సరాలు ఉన్నదని చెప్పి మీరు కార్మికులు మీరు పనిచేయలేరు, మీకు చేతనైతలే అని చెప్పి ఆయన ఏకపక్షంగా 8 మందిని తీసేసి ఆ కుటుంబాలను రోడ్డు మీద పడేసి వాళ్ళను అనాథలను చేసే పరిస్థితి చేసినట. సో దానికి కూడా మాకు చెప్పకుండా ఎందుకు తీస్తున్నవారని చెప్పి ఈ విధంగా కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇంకొక సందర్భంలో మొన్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో అక్కడ పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ప్రభుత్వంలో ఎవరున్నా ఎమ్మెల్యే అది ఏ పార్టీ వాళ్ళున్నా కూడా సో పురపాలికలో ప్రథమ పౌరురాలుగా అక్కడ మున్సిపాలిటీ చైర్పర్సన్కు ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న క్రమంలో కౌన్సిల్ సభ్యులు కూడా చైర్మన్ వైస్ చైర్మన్కు సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కమిషనర్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది. నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, మీరు ఎక్కడికైనా చెప్పుకోండి, నాకు కలెక్టర్కి చెప్పుకున్నా నాకు పర్వాలేదు, నేను ఎమ్మెల్యే గారికి అన్నీ చెప్తున్నా అని చెప్పి అనవసరంగా ఇక్కడ పాపం ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరైనా కూడా ప్రజలకు అభివృద్ధి చేయమంటారు, కానీ ఇటువంటి అధికారులు ఇట్లాంటి ఏకపక్ష నిరంకుశ నిజాం వారసులు లెక్క ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి అంటున్నారు. కొంతమంది కౌన్సిల్లో నిన్న వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇంకా కమిషనర్ ఈ విధంగా చేసినట్లయితే ఇంకా ఆయన ప్రజలతోటి కొడతారు, బట్టలిప్పి మరి ప్రజలు కొట్టే పరిస్థితి ఉందని కూడా నిన్న వాళ్ళు మీడియాతో మాట్లాడిన సందర్భంలో సోషల్ మీడియాలో పలు వాట్సాప్ గ్రూపులలో వార్తలు చెక్కడ కొట్టడం జరిగింది. చాలా న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది, ప్రజలే బట్టలిప్పి కొడతారని చెప్పి అక్కడ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. ఇంకా ఇదంతా కాదని చెప్పి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చి వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని అంటున్నారు. ఒక విధంగా
మురళీకృష్ణ గారు మరి ఇక్కడ నుంచి పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఆయనకైనా పొగబెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో బాగా ఆదాయం వచ్చే కాంచెలు వెళ్ళిపోయి చెన్నూరులో పనిచేయలేని పరిస్థితి ఉన్నదని తెలుసుకొని ఇక్కడ నేను పోతానంటే నన్ను పంపారు కావచ్చు. సో ఈ విధంగా అన్ని వ్యతిరేకంగా పనులు చేస్తే నన్ను మళ్ళీ మరిపేడకో మహబూబాబాద్కో పంపిస్తారు కావచ్చు అని చెప్పి ఆడలెక్క మధ్యలో దరువు లెక్క ఈ విధంగా వీళ్ళను వేధిస్తున్నాడు. పాపం అమాయక ప్రజలను ఏమనంటే శానిటేషన్ సిబ్బంది మీదే పడతాడు. మరి వాళ్ళ పైన శనిదేవుడు తాండవం చేసినాడు చేస్తారు. మరి కమిషనర్ గారు ఇట్లా మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేద్దని గతం నుంచి మనం చెప్తున్నాం. అయినా కూడా మురళీకృష్ణ గారు మరి వేరే కృష్ణలాగా ఈ విధంగా లీలలు ఉన్నాయి. గతంలోనే చెప్పినాం ఆయన లీలలు మీరు మరెన్నో చూస్తారా బాబు, చెన్నూరు కౌన్సిల్లో మీరు జాగ్రత్త, మరి ఆయన లీలలు మరి రోజు రోజుకు బయటకు వస్తా అంటే అని చెప్పినాం. అన్నట్టుగానే రోజుకో లీలలు అయినా బయటకు వస్తున్నాయి. సో ఇట్లాంటి అధికారులు అన్ఫిట్, అసలు ప్రభుత్వ ఉద్యోగానికి అన్ఫిట్ వాస్తవం చెప్పాలంటే.